అది రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడా? రెడ్డప్ప మాజీ ఎంపీ, మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? ఆయన ఇంటికి కూడా పీకలేకపోయారు కదా ప్రతిపక్షంలో మీరు. ఆయన ఇంటికి పీకలేకపోయారు కదా. అక్రమ కేసులో జైల్లో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగా ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా. ఎన్నికలప్పుడు చూశారు కదా. ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం చూశారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు లెవెల్. చంద్రబాబు నాయుడు గారిని రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు ఏం చేయలేరు. మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నవి మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. తంబళ్ళపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో, ఏ అయితే మీరు కంకరగా తయారు చేసి 100 కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి. అవి చేసే వరకు కూడా మీ పొంగనూరు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలను మీరు అబద్ధం ఆడుతున్నారు. మీ పొంగనూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని అడుగు పెట్టనవరు. మీకు ఇది లాస్ట్ టైం ఎన్నికలు. మీ దోపిడీ చాలిక 100 తరాలు 1000 తరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం. ఎందుకే మీకు అంత సంపద? పేదవాడిలాగా ఉండాలా? మీరు మాత్రం 1000 సంవత్సరాలు అంటే 1000 జన్మల్లో అంటే వాళ్ళకు వారసులు 1000 తరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించారు ఇవాళ. కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే అది పొంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని అడుగు పెట్టనట్లేదంటే సిగ్గుచేటు. ఇక నువ్వు పదవిలోనా వేస్ట్. నువ్వు నీ తండ్రి వెంటనే రాజీనామాలు చేసుకోండి. ప్రజలకు క్షమాపణలు చెప్పండి. ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏ అయితే మైనింగ్లో సగభాగం మీరు రాసుకున్నారో ఆ సగభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ప్రజా ఆగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేపించింది, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపించారు, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మీరు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మనస్తత్వ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే, తెలుగు ప్రజలందరికీ తెలిసే చంద్రబాబు గారి మీద నెపం వేస్తారేంటి? మాట వస్తే లోకేష్ గారు రెడ్ బుక్. లోకేష్ గారు రెడ్ బుక్ లేదు నాన్న. లోకేష్ గారు రెడ్ బుక్ పక్కన పెట్టేశాడు. ఎందుకంటే పాప ఆయన కూడా సరేలే, ఎందుకని ఎవరిని దాడులు చేయమని ఎవరికి చెప్పట్లా. కానీ మీరేంటి లోకేష్ గారు రెడ్ బుక్, ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్. ఆయన రెడ్ బుక్ చూపిస్తేనే మీరు భయపడుతున్నారే. నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా? రెడ్ బుక్ చూపిస్తేనే మీరు గడగడలాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో? కాబట్టి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద నెపం వేయకుండా మీరు దోచుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి. మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనట్లేదంటే మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు పొంగనూరు ప్రజలు. కాబట్టి నీ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఇచ్చారమ్మా? ఎప్పుడు?